అనుకుంటే అంతకుముందు కూడా మీరు హుస్సేన్ ఆలం దగ్గర వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ అంతా మారుతుంది. అక్కడ మీరు కొంత డిలే చేయడం వల్ల ఇటు ముషీరాబాద్ బోలకూర కూడా కమ్యూనిటీ పెరిగింది అనేది మీరు చెప్పేది హనుమాన్ జయంతి రోజు. హనుమాన్ జయంతి రోజు అలా జరగలేదు. అది హనుమాన్ జయంతి రోజు కొన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆ రోజు యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ప్రొసెషన్కి ఎవరిని సందీప్ షాండిల్ని ఇన్ఛార్జ్ పెట్టాము ఆ రోజు. ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ గారు. కొన్ని పోలీసులో ఉన్న ఒక సమస్య ఏంటంటే బాగా కష్టపడతాం, ఇన్ఫర్మేషన్ తీస్తుంటాము, దానికి అనుగుణంగా చాలా వ్యూహాలు పథకాలు రచించుకుంటాము, స్ట్రాటజైజ్ చేస్తాం, మంచి అధికారులను ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము. అటువంటి సందర్భాల్లో సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రాత్రి పగళ్ళు కష్టపడతాం, పనిచేస్తాం. అంతా చేసిన తర్వాత కూడా దీనివల్ల తప్పకుండా పూర్తి ఫలితం వస్తుందన్న గ్యారెంటీ ఏమి ఉండదు. ఇది కూడా అదే మీరు తీసుకున్న చర్యలనే తీసుకున్నారు, అయినప్పటికీ కూడా అక్కడ జరిగింది. ఇప్పుడు మీరు అప్పుడు మా ముందున్న నిర్ణయం ఏమిటి? కూర్చొని ఫైళ్ళలో దినాల తరబడి చేయలేము కదా. అప్పుడప్పుడు స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి. ప్రొసెషన్ అలో చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది. చేయకపోతే జరిగే ఉపద్రవం అనేది చాలా తీవ్రంగా, చేయడం వల్ల ఎస్ విల్ కీప్ కంట్రోలింగ్ ఆన్ ద వే, లెట్ అస్ సీ. జరుగుతాయి, కొంత జరిగింది. మాకు తెలియంది మీకు తెలియంది ఏంటంటే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటుంటే ఏం జరిగేది, అది కూడా ఇంపార్టెంట్ కదా. అది జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ డైలమా విత్ ఎ పోలీస్ ఆఫీసర్. అండ్ యూ డోంట్ హ్యావ్ ది లగ్జరీ ఆఫ్ టైమ్, లగ్జరీ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ సమయంలో మీ దగ్గర ఉన్న సమాచారం, మీకున్న రిసోర్సెస్, దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయం సత్వరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూ క్యాన్ డిలే ది డెసిషన్. We thought in our wisdom that time that was the right decision. Even now I stand by that decision. Had we not taken that decision and stopped banned the procession, the situation would have been more terrible. కానీ మీ కమిషనర్ ఉన్న టైంలోనే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఒక హైకోర్టులో పిటిషన్ పడింది, అడ్వకేట్ అందరూ దాడి చేసి. ఆ రోజు నేను కూడా ఉన్నా. మీరు కానీ ఆ రోజు కానీ లేకపోయి ఉంటే కోర్టు దగ్గర కొంచెం వైలెన్స్ బాగానే జరిగింది. ఒకసారి మీరు అది రీకాల్ చేసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టులోకి రావడం, అడ్వకేట్స్ అందరూ ఆయన చుట్టుముట్టడం, మీరు ఒక టాక్టిక్స్గా ఆయన్ని అక్కడి నుంచి తప్పించుకొచ్చారు. తప్పు. ఇప్పుడు ఫ్యామిలీలో ఏమవుతుందంటే పిల్లలు ఉంటారు, కుటుంబ పెద్దగా మీరు ఉంటారు, పిల్లలు తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు మందలిస్తారు, ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు. బట్ యూ విల్ ఆల్సో డిఫెండ్. బయటికి వచ్చేసరికి బయట నేను చెప్పను నా పిల్లవాడు తప్పు చేశాడు ఇదని చెప్పాను నేను. ఐ విల్ నాట్ డూ దట్. బట్ మళ్ళీ జరగకుండా చేసుకుంటాం. రెండవది వచ్చి తప్పు జరిగిన దానికి కొంచెం ఇప్పుడు వాస్తవం అన్నది ప్రొజెక్ట్ చేసిన దానికి మేము చెప్పేదానికి మధ్యస్థంగా ఉంటుంది. ఎప్పుడు తప్పు అసలు జరగలేదని చెప్పడం లేదు, జరిగి ఉండొచ్చు. బట్ ఏ స్థాయిలో అయితే దాన్ని ప్రొజెక్ట్ చేశారో ఆ స్థాయిలో అయితే జరగలేదు. సరే, ఇవన్నీ కూడా ఉద్యమం ప్రారంభం రోజులు ఇవి. 2010 బిగినింగ్లో జరిగిన సంఘటనలు. డిసెంబర్లో ఉద్యమం స్టార్ట్ అయింది అనుకుంటే నవంబర్లో స్టార్ట్ అయింది, నవంబర్ 2009. ఫస్ట్ 2-3 మంత్స్లో ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్లోనే జరుగుతుంది. ఇటు ఉద్యమకారులకు ఎంతవరకు వెళ్ళాలన్నది అవగాహన లేదు, ఎవరితో ఎక్కడ చేయించాలి, ఎట్లా కంట్రోల్ చేయాలన్నది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది టాప్, లోకల్గా జరిగే ఉద్యమాల్లో. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎంతవరకు రియాక్ట్ కావాలి, ఎక్కడ కాగాలనేది వీళ్ళకు అవగాహన లేదు. ఇఫ్ యూ సీ ఒక 4-6-8 మంత్స్ తర్వాత ఒక బ్యాలెన్స్ అనేది వచ్చింది, ఒక ఈక్విలిబ్రియం అనేది వచ్చింది. ఉద్యమకారులకు తెలిసింది ఎంతవరకు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎట్లా వాళ్ళ డిమాండ్స్ ఎలా సాధించుకోవాలనేది. పోలీస్ ఆఫీసర్స్కు కూడా ఒక రకమైన అనుభవం అన్నది వచ్చింది. దీన్ని ఉద్రిక్తతలు ఎక్కువ తావివ్వకుండా ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి, మన పాత్ర ఏమిటి, ఎంతవరకు చేసుకోవాలన్నది. It took some time to achieve that equilibrium. But then let me tell you, అప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఆర్ హైకోర్టు ఉంది, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ బికాస్ we believed in legal policing, we used to make use of those instruments also. సుభాష్ రెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ సుభాష్ రెడ్డి గారు. చాలాసార్లు మేమే లెటర్ రాసేవాళ్ళం, సార్ రేపు పొద్దున ఉస్మానియా యూనివర్సిటీలో గొడవ అయ్యేటట్లు ఉంది, దయచేసి మీ మెంబర్స్ని కూడా అక్కడ పెట్టండి, మేము మా ఇదే అంతవరకు మేము చేసుకుంటాం, పని ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటాం, అంతవరకు లేకుండా కొంచెం ఇంటర్లాక్యుటర్స్గా ఉండండి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో వాళ్ళతో కూడా ఒక కమిటీ కూడా పెట్టాం, ఇంటర్వ్యూనింగ్ కమిటీ.
So we wanted the movement to go on. If people wanted the movement to go on, it should go on. దాంట్లో మీరు ప్రజాస్వామ్యంలో పోలీసులు అంతకంటే ఎక్కువ చేసుకోలేరు. ఒకవేళ చేసుకుంటే అది దురదృష్టం ప్రజాస్వామ్యానికి. ప్రజాభిష్టానికి విరుద్ధంగా మీరు చేసిన వాళ్ళు అవుతారు. అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, అక్కడ ఆపాలి. ఆ రోజుల్లో మేము చేసింది అదే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch